నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను రవలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన నాయకులు. ప్రచారంలో పాల్గొన్న కొత్తకోట భూత్పూర్ మున్సిపాలిటీ నాయకులు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీలు. పల్లె ప్రగతిలో భాగంగా పలు గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్. విశాఖలో రాజధాని ఏర్పాటు ప్రతిపాదనపై స్పందించిన బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్. రైతుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి తగిన న్యాయం చేయాలని సూచించారు. నెల్లూరు జిల్లాలో మరో దిశ ఘటన. ఓ యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులు. ఇక వివరాల్లోకి వెళితే వనపర్తి జిల్లా కొత్తకోటలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి నాయకులు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ ప్రసాద్, దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, కొత్తకోట భూత్పూర్ మున్సిపాలిటీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా మంచి జరుగుతుందని మన పురాణాలు చెప్పినాయి. దానికి ఒక మంచి ఉదాహరణ ఉంటే భీష్ముడు. అలాంటి భీష్ముడు దక్షిణాయనం ఉన్నప్పుడు గాయపడ్డాడు. దక్షిణాయనంలో చనిపోవడానికి ఇష్టపడలేదు జీవుడు. అప్పుడు బాణాలతో ఒక అంపశయ్య తయారు చేసుకొని దానిపైన పరుణ్ణి ఉత్తరాయణం వచ్చిన తర్వాతనే నాకు మరణం రావాలని కోరుకున్నాడు భీష్ముడు అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ నా పరిచయం దాదాపుగా 1980 నుంచి నా పరిచయం ఉంది. అంటే దాదాపుగా ఒక 40 సంవత్సరాల నుంచి నేను మీతో పాటుగా కలిసి రాజకీయాలు చేశా, ప్రయాణం చేశా, సహవాసం చేశా, అన్నీ అనుభవించా. అలాంటి కొత్తకోట పార్టీల వరకే ప్రచారం. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా అందరూ అన్న అనో, బాబు అనో, తమ్ముడనో, మామడనో తెలుసుకొని చౌరస్తాలో కలిసి తిరిగేటువంటి సంస్కృతి కొత్తకోటలో ఉందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. కానీ ఎవరి పార్టీకి వారు మాత్రం చాలా గట్టిగా కష్టపడి పనిచేసే తత్వం కొత్తకోటలో ఉంది. అందుకనే కొత్తగా మున్సిపాలిటీ అయింది. కొత్తకోట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం కావాలని గతంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా నేను మనసారా కోరుకుంటున్నాను అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే తప్పకుండా కొత్తకోట మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమవుతుంది, కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ ఇలా జనరల్ ఉమెన్ అయిందని నేను విన్నాను. మహిళటువంటి మాట కూడా చెప్పడం జరిగినాను. వార్డుల రిజర్వేషన్ ప్రకారంగా అనుభవం ఉండేటువంటి నాయకులుగా వేదికపై ఉన్నవాళ్ళు కానీ, వేదిక దిగువన ఉన్నవాళ్ళు కానీ, మీ మనసుల్లో, మీ మైండ్లలో ఈ వార్డుకి ఏ క్యాండిడేట్ అయితే బాగుంటాడో మీరు ఒక ఆలోచనకు వచ్చి ఉండాలి. నిన్న రిజర్వేషన్ ప్రకటించినప్పటి నుంచే అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. 15 వార్డులలో చాలా వరకు కూడా చురుగ్గా ఉండేటువంటి కార్యకర్తలు ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎవరెవరు ప్రజల మధ్యలో ఉంటున్నారు, ఎవరికి ప్రజల అభిమానం ఉంది అనేటువంటి మాట మీరు గుర్తుంచుకొని ఆ విధంగా క్యాండిడేట్స్ నిర్ణయం చేసుకోవాలనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాం. 7వ తారీఖు నాడు రాష్ట్ర స్థాయిలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. రేపు 8వ తారీఖు నాడు స్థానికంగా ఉండేటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తాడు. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 8, 9, 10 ఈ 3 రోజులు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల పరిధిలోని గొంగులూరు, ముదిమాణిక్యం, బసాపూర్, సింగూర్ గ్రామాలలో ఆయన 2వ విడత పల్లె ప్రగతిలో భాగంగా ఆయా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామాల్లోని పాఠశాలలను తనిఖీ చేశారు. పలు వీధుల్లో తిరుగుతూ వీధి దీపాలు సరిగ్గా వెలుగుతున్నాయో లేదో అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా గ్రామాలలో చేపడుతున్న శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి పట్ల గ్రామ సర్పంచులు, కార్యదర్శులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని ఆయన పరిశీలించారు. సర్పంచ్ సార్ నీట్గా కాలనీ ఉంచాలి, ఇబ్బంది లేకుండా. ఇప్పుడైతే నీట్గానే ఉంది.
చెత్త చేయొద్దు. ప్రతిరోజు చెత్త తీసుకుపోతుంది. డస్ట్బిన్స్ కొంతమంది అదే ఈ చెత్త ప్రతినే చెత్త తడి చెత్త పొడి చెత్త వేస్తున్నా సపరేట్ చేసి డబ్బుగాడు అయిందని గ్రామం ఉండాలి. ఇంకా డబ్బు యాడ్ ఉండాలి. సీనాన్ని అంతా అయిపోతుంది. దేశం కరెంట్ పనులు అన్ని సమస్యలు కరెంట్ సమస్య ఏం లేవు. అక్షరాస్యత గురించి ప్రఫార్మా వచ్చిందా చేస్తున్నా మొదలుపెట్టిందా పంచాయతీ వస్తున్నారు. గ్రామ ప్రత్యేక అధికారి ఒక ఆఫీసర్ గ్రామానికి ఒకటి ఇచ్చినారు. స్పెషల్ ఆఫీసర్ పల్లె ప్రగతి స్పెషల్ ఆఫీసర్. ఇంకేమైనా ఏజెండా జీపీ నర్సరీ పెట్టాము. ఎందుకు కాలేదు? రాదు. ఫెన్సింగ్ అయిందా? వైకుంఠరామ కానీ డంప్ యార్డ్ కానీ క్లియర్ అయిందన్నా. మళ్ళీ స్పీడ్ అందుకో నర్సరీ ఇంకుడు గుంతులు అయినాయి. ఇంకుడు గుంతులు నర్సిరెడ్డి గారు మా చేసిన పంతులు బాగా చేశారు. అప్పుడు మరి చెప్పట్లేదు. మధ్య బాధితులు కూడా అసలు సగం పనిచేసి వెళ్ళిపోయారు. వాళ్ళన్నీ మొత్తం గ్రామం అంతా సమయం వస్తే మీ దానికి లేదా? మీకు లేదా? ఇప్పుడు కొద్దిగా కొంచెం మంచిగా ఉండే వాటర్ మంచిగా ఉండే ఇప్పుడు కొద్దిగా వస్తుంది. ఇప్పుడు ఏ ఆర్డర్ ప్లేస్ వస్తున్నాడు నరసింహారెడ్డి గారు, ఏ వస్తున్నాడు దగ్గర ఉండి చిన్న చిన్న చేయించరా అంటే కిటికీ ఇలాంటివి ఎందుకు? ఎంతమంది పిల్లలు స్ట్రెంత్ అంటే ఇవాళ ఎంతమంది వచ్చారు? 36 వచ్చింది. 36 వచ్చింది కదా. కట్ చేసి చూపించండి. చేసి చూపించండి. భయపెట్టద్దు. ఇక మరి చేస్తారా? ఆదివారం శ్రమదానం ప్రతి ఆదివారం ఒక లైన్ 4 నెలలు 4 బట్టి మనకు ఊరు ఖతం అయిపోతుంది. అంటే ఒక ఇంటికి ఒకళ్ళని తీసుకుంటే బెస్ట్. మనకి ఇంటికి ఒకళ్ళని ఇంటికి ఒకళ్ళు యువకులు అట్లా పెట్టుకుంటే బెస్ట్. మల్కాపూర్లో లాగా ఇంటికి ఒక యువకుడు ఇవ్వమంటే అదే విధంగా ఫాలో కాండి మీరు. అట్లా ఏం చేస్తారు? దిశా చట్టం తెచ్చినా మృగాలలో మార్పు రావడం లేదు. 21 రోజుల్లోనే ఉరిశిక్ష విధించేలా చట్టాలున్నా ఆడవారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఏపీలో మరో ఘోరం జరిగింది. నెల్లూరు జిల్లాలో 23 ఏళ్ల యువతిని అత్యాచారం చేసి హత్య చేశారు దుండగులు. గూడూరులోని చవటపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన యువతిని పర్వీన్గా గుర్తించారు. ఇంటి సమీపంలోనే ఆమె మృతదేహం లభ్యమైంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి పర్వీన్ కనిపించకుండా పోయింది. ఆమె కోసం వెతుకుతున్న క్రమంలోనే ఇంటి సమీపంలోనే విగత జీవిగా కనిపించింది. ఆమె మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతిని చంపేసిన దుండగులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ సందర్శించారు. దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఇంత దారుణంగా
ఎవరు చేయరు. ఆ అమ్మాయి ప్రతి ఇంటికి తిరుగుతారు సార్. ఆ అమ్మాయికి అసలు పసి బిడ్డ మా మనస్తత్వం ఆ పిల్లది. ఎవరు ఏం పెట్టినా కూడా గమ్మగా ఉంటుంది. అక్కడ ఫంక్షన్లు జరిగినా అక్కడ ఏం జరిగినా కూడా ఈ ఏరియా వాళ్ళు మాత్రం అందరూ తీసుకుపోయి భద్రంగా వదిలిపెడతారు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇద్దరు చచ్చిపోయినాయి. ఇద్దరు చిన్న పిల్లకాయలు ఉన్నారు. ఆ అమ్మాయి పట్టించుకోకపోయినా కూడా మేము ఈ ఏరియాలో ఉండేవాళ్ళని ఆ వాళ్ళకి జాగ్రత్తగా తీసుకుని వదిలిపెట్టేవాళ్ళం. ఈ ఏరియాలో ఎన్నో కళ్ళందరూ ఉండాలి. తగలపడి అంగడి ఈ అంగల గురించి ఈ బ్రాంచ్ షాపుల గురించి మా బిడ్డలకి పొట్టాలు వేసి తప్పుతా ఉన్నాను ఆయన. మేము ఎక్కడికి పాలేక చచ్చిపోతా ఉన్నాం. మా బిడ్డలకి ఎక్కడ కూడా పానీ లేక మేము బతుకుతాం. ఎక్కడికి పాలేక ఒక్కొక్క బిడ్డలకి ఇళ్ళలో పెట్టుకొని స్కూల్ కూడా మానేసుకొని ఉన్నాం సార్. మేము స్కూల్ కూడా మానేసుకొని ఉన్నాం. ఈ ఏరియాలో ఎవరు పట్టించుకుంటున్నారా? ఎవరు పట్టించుకున్నా అడిగిన వాళ్ళ మీద మాత్రమో కడుపులో పెట్టుకొని చేస్తా ఉన్నారు సార్. ఈ సౌడపాలెంలో గట్టిగా అరిస్తే మాత్రం కడుపులో పెట్టుకొని ఆ బిడ్డలు నాశనం చేస్తా ఉన్నారు. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఓట్లకి అయితే మాత్రం ఎగేసుకొని వస్తారు ఒక సూరిగా. దీనికి న్యాయం చేసే వాళ్ళు ఎవరున్నారా? మాకు ఒక్కొక్క బిడ్డ ఉండాలి సార్ కడుపులో. ఆ బిడ్డ కూడా నా బిడ్డ కూడా 9వ క్లాస్ చదువుతా ఉంటే ఆ బిడ్డ కూడా మానేసుకొని ఉన్నాం. ఇలాంటి ఘోరాలు జరిగి ఇన్ని మేమా మా పాటికి కూలి పనులకి వెళ్ళిపోతాము. ఈ మధ్యలో ఏం జరుగుతూ ఉన్నాయి? చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇల్లులు కట్టేస్తున్నారు. పారబోక స్థలాలు మాకు వదిలేస్తూ ఉన్నారు. ఏ పసిబిడ్డ దొరికినా కూడా తీసుకుపోయి నాశనం చేసేస్తున్నారు. దీనికి మాత్రం కరెక్ట్గా మీరు న్యాయం చేయాలి సార్. మీరు ఇది మాత్రం తెలుస్తామని మేము మాత్రం వదలం. మేము ఎక్కడికి రమ్మని అక్కడికి వచ్చి మేము ఏం మాట్లాడినా కూడా మాట్లాడతాం సార్. ఆడబిడ్డలు వేసి ఇప్పుడు పిచ్చి బిడ్డనే చూడలేకపోయినారు. రేపు మేము కూడా ఏదైనా మా మగులు ఎక్కడికైనా వెళ్తారు. మేము కూడా ఒంటరిగా ఇళ్ళలో ఉన్నాం. మేము మమ్మల్ని కూడా అట్టే చేసేవాళ్ళే కదా. మీరు ఏదైనా న్యాయం చేయండి ఆ బిడ్డకి. సుమారు 30 years కలిగినటువంటి యువతి రేప్ చేసి మర్డర్ చేసినట్లుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఎవరు చేశారో ఏమిటి అనేది దీని మీద దర్యాప్తు చేసి ముద్దాయిల్ని త్వరలో పట్టుకొని అరెస్ట్ చేస్తాం. విశాఖలో రాజధాని ఏర్పాటు ప్రతిపాదనపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సానుకూలంగా స్పందించారు. విశాఖలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రాజధాని అంశంపై తలెత్తుతున్న పరిణామాలను ప్రస్తావించారు. అయితే కర్నూలు జిల్లాలో వరదలు తుఫాన్లు వస్తాయనడం సరికాదని అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లాలో రాజధాని పెడితే వరద ముప్పు ఉంటుందని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన అమరావతిలో ఎండల తీవ్రతకు ప్రజలు తట్టుకోలేరని చెప్పారు. రాజధాని కోసం 200 ఎకరాలు అవసరమైతే రాయలసీమలో 400 ఎకరాలు ఖాళీ భూములు ఉన్నాయని తెలిపారు. సీఎం జగన్ ప్రాంతీయ విభేదాలు లేకుండా 3 ప్రాంతాల అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రైతుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి తగిన న్యాయం చేయాలని కోరారు. తిరిగితే బాధ లేదు. మీకు రాయలసీమలో తిరుగుతామనేప్పటికీ సబ్జెక్టు అందరూ లేసి కూర్చుంటారు. 2 దగ్గర తిరిగితే పర్వాలేదు. 3 దగ్గర బెంచులు ఉంటే పర్వాలేదు. హైకోర్టు బెంచులు 3 దగ్గర అసెంబ్లీ ఉండరాదు. 3 దగ్గర మీకు సెక్రటరియట్ ఉండదు రాదు. 2 దగ్గర ఉంటే పర్వాలేదు. ఇదేమయ్యా మీరు ఇక్కడ 2 దగ్గర అసెంబ్లీ పెడుతున్నారు. మళ్ళీ 3 దగ్గర హైకోర్టు బెంచులు పెడుతున్నారు. మాకెందుకు కడుపు కొడతారు? మాకు కూడా పెట్టండి అంటున్నాం. మినీ సెక్రటరియట్ ప్రాంతీయ కార్యాలయం ఉండదేమయ్యా. డిఐజీ ఆఫీసు, ఐజీ ఆఫీసు ఎలా ఉంటాయి అలాగే ఇది పెడతారు మినీ సెక్రటరియట్. అంటే కర్నూలు వాళ్ళు ఇక్కడికి రమ్మంటారా? మీరు ఒకటే సెక్రటరీ ఒకటే దగ్గర ఉండాలంటే కర్నూలు వాళ్ళు 1000 కిలోమీటర్లు దాటి ఇక్కడ రావాలంటారా? అక్కడ ఉంది అంటే అక్కడ కూడా సెక్రటరియట్ అసెంబ్లీ ఉన్నాయంటే జనాల్లో ఇది అసెంబ్లీ వస్తూ ఉంది, ఇక్కడ ఏదో క్యాపిటల్ ఉంది, ఇక్కడ అభివృద్ధి చెందుతుంది అనే సైకలాజికల్ ఫిట్నెస్ కోసం అది పనికి వస్తుంది. అసెంబ్లీ వచ్చేది లేకపోతే సెక్రటరియట్ వచ్చేది అభివృద్ధి చెందుతుందా అని క్వశ్చన్లు అడిగితే ఆ క్వశ్చన్లు అడిగే ముందు తెలివిగా మీరు ఆలోచించండి. దేశ చరిత్ర చూడండి, దేశంలో జరుగుతుంటే చూడండి, ఎక్కడెక్కడ క్యాపిటల్ ఉందో డెవలప్ అయిందా లేదో చూడండి, పెట్టుబడులు వచ్చినాయా లేదో చూడండి. ఎవరో నాయకుడు పిచ్చి మాటలు మాట్లాడితే ఆ పిచ్చి మాటలకు మీరు మమ్మల్ని క్వశ్చన్లు వేస్తే అది మీనింగ్లెస్. మీరంతా తెలివైన వాళ్ళు, ఇంటెలెక్చువల్స్. ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు స్టడీ చేసి మీరు మా మీద క్వశ్చన్లు అడిగితే మీరు ఇంటెలెక్చువల్కు తెలివి లేని వాళ్ళకు డిఫరెన్స్ కనపడుతుందని మీకు తెలియజేస్తారు. అదే మీకు అర్థం కాని సమస్య. మీరు అక్కడ రాజధాని తీసేయలేదు. ఆయన రాజధాని అక్కడ ఉంది. వికేంద్రీకరణ చేశాడు. పల్లెల్లో వికేంద్రీకరణ ఇప్పుడు ఎలా చేస్తున్నాడో జగన్ గారు ఈ వికేంద్రీకరణ అసెంబ్లీలో చేస్తున్నాడు. ఆయన రాజధాని తీసేయాలి. అమరావతిలో రాజధాని ఉంది. అమరావతి కూడా నేను సపోర్ట్ చేస్తున్నా. అక్కడ కూడా మినీ సెక్రటరియట్ పెట్టండి అని నేను సపోర్ట్ చేస్తున్నా అమరావతి కూడా. అప్పుడు ఆ రాజధాని తీసినట్లు కాదు. నెంబర్ 1, 80,000 ఎకరాలు శ్రీశైలం ముంపు కింద, నీళ్ళ ముంపు కింద మా ప్రాంతం నుంచి భూములు పోయినాయి. వాళ్ళకి అదేం చెప్పమంటారు? చాలామందికి ఇప్పటికీ కాంపెన్సేషన్ రాలేదు. ఇక్కడ కాంపెన్సేషన్ విధంగా ల్యాండ్ ఇస్తామన్నారు, డబ్బులు ఇచ్చారు. సంవత్సరం కాంపెన్సేషన్ అమౌంట్ ఎక్కడ వస్తూ ఉన్నది రైతులకు.
మీరు అర్థం చేసుకోవాల్సింది కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు పడినారు. వాళ్ళు ఇమాజిన్ చేసిన కోట్లాది రూపాయలు రైతులకు రాకపోవచ్చు. అక్కడ రాజధాని కంటిన్యూ అవుతా ఉంది. దాని మినీ సెక్రటరియట్ కూడా పెడితే అన్ని హంగులతో అమరావతి కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది, సొల్యూషన్ వస్తుందని తెలియజేస్తున్నాం. ఇది మీరు మీ వైఖరి చెప్పండి, మీరు స్వాగతిస్తారా? వైజాగ్లో ఉండే ప్రెస్ మీడియా వాళ్ళు మూడు ప్రాంతాలు పెట్టేది మీరు ముందు స్వాగతిస్తున్నారా? మేము అంతే స్వాగతిస్తున్నాము. ఒక నిమిషం మీ యాజమాన్యం సమ్మతిస్తుందా? ఆంధ్రజ్యోతి యాజమాన్యం సమ్మతిస్తుందా? ఈనాడు యాజమాన్యం సమ్మతిస్తుందా? ఇలాగే వినాలా, మీరు పూర్తి వినాలా, నేను వినాలి. ఒకనే పూర్తి నాకు సమాధానం మీకు చెప్తాను. నేను ఇట్లా ఒక నిమిషమే ప్రజాస్వామ్యంలో మీరేమన్నారు? మాకు కావాలన్నారు. మీరు ఒక మేనేజ్మెంట్ కింద వర్క్ చేస్తున్నారు. మీరు ఎట్లా డిసోబే అవుతారా? డిసోబే కింద కాదు, వాక్ స్వాతంత్రం. మీ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని మీకు ఎలా వాక్ స్వాతంత్రం ఉంటుందో మాకు అలాగే ఉంటుంది. ఎవరు హక్కుల కోసం పోరాడరాదని చెప్పలేదు. ఇది హక్కులకు మా ప్రాంతం అభివృద్ధి కావాలని మేము కోరే దాంట్లో పార్టీ ఎందుకంటే అడ్డం వస్తుంది? వాళ్ళ ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళు కావాలన్నారు. ఇప్పుడు మీరు ఎలా కావాలన్నారు? ప్రెస్ మీట్లో మీ యాజమాన్యం మీరు ఒప్పుకోవటం లేక మీరు ముందుకు వచ్చి చెప్తున్నారు. అలాగే మేము కూడా అలాగే అది పార్టీ ధిక్కరించినట్లు కాదు, మీరు మేనేజ్మెంట్ని ధిక్కరించినట్లు కాదు. మీ మనసులోని మాట, మీ అభిప్రాయాలు చెప్పేదే ఇదే భారతదేశంలో ఉండే వాక్ స్వాతంత్రం అని మీకు తెలియజేస్తున్నా. దీన్ని మీరు పర్మిషన్ తీసుకున్నారా, లేకపోతే బాండ్ మీద రాసుకొని వచ్చారా? ఇవంతా మీరు అడగరాదు, మేము చెప్పరాదు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రామగుండం నియోజకవర్గంలో ఒక దఫా ప్రచారం చేశారు. తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరికని ఫైన్క్లైన్ 12వ డివిజన్లో పోచమ్మ దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి ఇంటింటికి తిరుగుతూ బొడ్డు రజిత అరవిందన్ని అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అన్నల్లారా మీ ఓటు కారు గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే కారు గుర్తుకే గుర్తు గుర్తు సార్ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వారముఖంలో మేడ్చల్ జిల్లాలోని గోదా రంగనాయక స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పుష్పాలంకరణ కనుల విందుగా అలంకరించారు.
నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో సర్పంచి జూలూరి ధనలక్ష్మి మరియు గ్రామ ప్రజలు గ్రామ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో మద్యపానం నిషేధం ప్రకటించారు. గ్రామంలోని మహిళలు, యువకులు పెద్ద ఎత్తున గ్రామంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులను మూసివేసి మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. అంత ఎత్తేసినాక అవునుగా ఇంత 2-3 నెలల నుంచి కూడా అనుకుంటున్నాం కానీ అది కాలేదు. ఇప్పటి నుంచి నాతో ఈరోజు ఇంతమంది పనిచేయడం ఉన్నారు. దీనికోసం ఏదో ఒకటి సాధించాలి, మీ పనికి న్యాయం జరగాలి. ఈరోజు మనం అందరం కలిసి ఫస్ట్ స్టార్ట్ అవుతాం. ఇంకొకటి, ఈ ఊర్లో ఎవరు మంది అమ్మినా, మంది అమ్ముతోళ్ళు ఉంటే వినండి అమ్మా, కొంచెం దయచేసి అందరు వినండి. మంది అమ్ముతో ఈ రోజు నుండి ఎవరు మంది అమ్మినా ఊర్లో 2 లక్షలు వాళ్ళ ఫైన్. ఇది పోలీసుల తీర్మానం కాదు, గ్రామ పంచాయతీ తీర్మానం. అదే పట్టించిన వాళ్ళకు నేను మందు దాంట్లో తీసియను. ఆ 2 లక్షలు ఎవరన్నా దొరికినా కూడా గ్రామ పంచాయతీకి యూజ్ చేస్తా. నా సొంతంగా నేను 10,000 ఇస్తా. ఎవరమ్మా పట్టించిన ఎవరి షాప్లో ఉన్నా, ఇండ్లల్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరి మీద కేసు రాయిస్తామమ్మా. పక్కిళ్ళు నా వాళ్ళని దాచుకునేది లేదు. నేను అందరి ఇళ్ళల్లో పోతా. మొకమాటం అనేది మీకు ఉండొద్దు. ఫస్ట్ నా ఎమ్మటి వస్తువులు నేను వెళ్తా, నా ధైర్యంగా నేను వెళ్తా. మీరు కూడా నాకు సపోర్ట్గా ఉండి మీరు కూడా రావాలి. మీరు పట్టించిన ఎమ్మటి వాళ్ళ ఎవిడెన్స్ తీసుకొని నేను వచ్చి మీకు అప్పుడే 10,000 ఇస్తాను. నేను సరే ఇస్తాను ఈడ మాటలు చెప్పి నేను తప్పించుకునేదాన్ని అయితే కాదు. అందుకోసం ఈరోజు అందరం వెళ్దాము. వెళ్ళి మర్యాదగా చెప్పే తీరుగా చెప్పినమ్మా. 4 రోజుల నుండి చెప్తున్నా. ఈరోజు ఏదున్నా మీరు ఒక 10 మంది 20 మంది ముందుకు రండి. మొకమాట ఎవరు ఏ షాప్ దగ్గర ఉండొద్దు. అందరూ వస్తారు, అందరు ధైర్యం అందరూ ఎప్పుడు వస్తారు. మరి మీరు వచ్చిరంటే అందరూ వచ్చేటోళ్ళే. ఏం బిడ్డ ఏంది తాటికోలో ఏం చేసిరు, మహిళా సంఘాలు ఇక్కడ ఉన్న పెద్దలు ఏం చేసిరు అనేది పక్క ఊరికి సురుకు అంటుతుంది. చూసి నేర్చుకోండి అనేది తిరిగి వెళ్ళాలమ్మా. మనం ఇన్ని రోజులు అయిపోయింది, దాంతో మనకు సంబంధం లేదు. ఇదే కాదు, ఇంకా ముందు ముందు ఏమున్నా కూడా మనం అందరం కలిసి వెళ్తేనే అవుతుంది. ఏ గ్రామ సభ ఉన్నా మీరు కూడా పాల్గొనండి. అన్ని తెలుస్తాయి, ఊరు గురించి తెలుస్తాయి, మనుషుల గురించి తెలుస్తాయి. మనకు వచ్చే నిధులు కూడా నేను సరే బోర్డు మీద రాయిస్తామని అన్నారు. అవి వచ్చినాయి, మీరు అందరు రండి అడగండి. అడిగినప్పుడు నేను రాయిస్తానా, ఎంత పెట్టింది అనేది కూడా మీరు మగవాళ్ళమ్మ పొద్దున పనిపోతారు, డ్యూటీలకు వెళ్తాను ఉన్నారు. గ్రామసభ రోజు వచ్చి అందరు గొడవ చేస్తున్నారు. ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నల్గొండ జిల్లా దేవరకొండ మండల్ తాటికోల్ విలేజ్ సర్పంచ్ అండి. నేను తెలంగాణ స్టేట్ సర్పంచ్ల ఫోరం మహిళా ప్రెసిడెంట్ని. మా ఊర్లో మద్యపానం గురించి ఒక 3-4 నెలల నుండి బాగా బెల్ట్ షాపులు మానేయాలనేది అనుకున్నాము ఊర్లో జనాలంతా. ఇప్పుడు మహిళా సంఘాల తరపున, ఊర్లో పెద్దల తరపున, యూత్ సపోర్ట్ వలన మేము ఈ రోజు నుండి బెల్ట్ షాపులు అనేవి మా ఊర్లో ఉండకుండా చేయాలనుకుంటున్నామండి. ఎందుకంటే మా తాగిన మత్తులో మా ఊర్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కొంతమంది తెలియకుండా పోతుంది. ఎందుకంటే ఒక భార్య 200 కూలి చేసి వచ్చి తనకు తాగడానికి ఇవ్వడానికే సరిపోతుంది. ఆ ఇంట్లో పోషణ అనేది బరువైతుంది ఇంటి వాళ్ళకి. దానివల్ల మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే తాగి కొన్ని స్కూళ్ళ దగ్గర కానీ వేరే టెంపుల్స్ దగ్గర కానీ గొడవలకు అనేది దిగడం అనేది కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా బంద్ కావాలంటే మా ఊర్లో ఉన్న బెల్ట్ షాపులు తీసేస్తేనే బంద్ అయితే అన్న ఉద్దేశంతో మా మహిళా సంఘాలు అందరూ ముందుకు రావడం జరిగింది. ఇట్లా వాళ్ళు కొంతమంది, నేను ఇక్కడ 1 year అవుతుంది ఎలక్షన్ అయ్యి కాబట్టి అప్పటి నుండి చూస్తున్నా కూడా ఒక్కొక్కరు తాగి లేవగానే తాగడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా కొంచెం సీరియస్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో నైట్ 2 o'clockకి వెళ్ళినా, 12కి వెళ్ళినా, 1కి వెళ్ళినా కూడా మందు అనేది అమ్మడం జరుగుతుంది బెల్ట్ షాపులలో. అలాగే గుడంబ కూడా ఉంది. ఆ గుడంబాన్ని కూడా ఊర్లోకి రానియకుండా చేస్తాము. ఈ బెల్ట్ షాపులు బంద్ చేసి అది 2 ఒకేసారి యాక్షన్ అనేది తీసుకుంటున్నాము. ఊరు వాళ్ళందరి తరపున
కోరుకునేది మీడియా వాళ్ళకి కూడా మాకు సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీ అండి. వరంగల్ జిల్లాలోని కాశీబుగ్గలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర రంగనాథ స్వామి దేవాలయంలో పవిత్ర దినమైన ముక్కోటి వైకుంఠ ఏకాదశి కావడంతో స్వామివారు భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ పూజారి అరుట్ల కృష్ణమూర్తి మరియు దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓం కమలానాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం సనాతనాయ నమః ఓం వసుదేవాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం లీలామానోదయాయ నమః ఓం విజోత్సవాయ నమః ఓం హరే నమః ఓం చతుర్వేదాధ్యాత్మికాసి గదాశంకరఫలాయ నమః దేవకీ నందనాయ నమః శేషాయ నమః నందో ప్రియాత్మజాయ నమః ఉత్సాహాయ నమః. భక్తజనులకు తెలియజేయనగా ఈరోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి మన కాశీబుగ్గల రంగనాథ స్వామి దేవాలయంలో ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేకమైన పూజలు ప్రారంభించడం జరిగినది. ఈ రోజున భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారు దర్శించుకుంటున్నారు. ఈ రోజున ఎవరైతే స్వామివారి ఉత్తర ద్వారంలో నుంచి దర్శించుకుంటారో వారికి ముక్కోటి దేవతలు దర్శించుకున్నంత పుణ్య ఫలితం వస్తుంది. ఈ రోజున చాలా మంది భక్తులు వస్తున్నారు. మరియు 14వ తారీఖు 1/2020 మంగళవారం రోజున హోలీ సందర్భంగా ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ధర్మమాసాల మహోత్సవం సందర్భంగా ఉదయం 10 గంటల 30 నిమిషములకు గోదా సహిత శ్రీ రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరగనున్నది. కావున ఈ యొక్క కార్యక్రమంలో కూడా అందరూ కూడా భక్తులు పాల్పంచుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులుగా కోరుతున్నాము. శ్రీ రంగనాథ స్వామి దేవాలయ డెవలప్మెంట్ అడక్ కమిటీ కన్వీనర్ ఆరుట్ల కృష్ణమాచారి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన నాయకులు. ప్రచారంలో పాల్గొన్న కొత్తకోట భూత్పూర్ మున్సిపాలిటీ నాయకులు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీలు. పల్లె ప్రగతిలో భాగంగా పలు గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్. విశాఖలో రాజధాని ఏర్పాటు ప్రతిపాదనపై స్పందించిన బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్. రైతుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి తగిన న్యాయం చేయాలని సూచన. నెల్లూరు జిల్లాలో మరో దిశ ఘటన. ఓ యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.